జగిత్యాల జిల్లాలో 441 కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో 50% కొనుగోళ్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు రైతులకు 353.71 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. వరిధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. జగిత్యాల జిల్లాలో 441 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సీజన్ లో 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేశామన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికి 3.5 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్ల కోసం వచ్చిందని తెలిపారు. వచ్చిన ధాన్యం నుండి 2.30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేశామని, రైతులకు ఇందుకు సంబంధించి 353.71 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. అధికారుల సమయంతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో దాదాపు 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని ఆయన తెలిపారు. సో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే మనకి ఆల్మోస్ట్ 50% వరకు మనం రావడం జరిగింది. సో ఐ వాంట్ టు అప్డేట్ స్టేటస్ ఎంత వరకు వచ్చింది, ఏంటి ఇష్యూస్, మనం ఏమేమి చేస్తా ఉన్నాం అంటే జస్ట్ వాంట్ టు అప్డేట్ చేద్దామని ప్రెస్ అని పిలవడం జరిగింది. సో మనకి ఇప్పటిదాకా కూడా 441 సెంటర్స్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది మన జిల్లాలో, 385 గాను. సో ఇందులో 299 మన ప్యాక్స్ లో ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి, ఒకటి మాత్రం మెప్మా సెంటర్ ఉంది. మనకి 96 మిల్స్, బాయిలింగ్ మిల్స్ మనకి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. వాటి కంబైన్డ్ మిల్లింగ్ కెపాసిటీ అరౌండ్ 5.5 lakh మెట్రిక్ టన్స్. అందులో సుమారుగా కూడా 1.5-2 lakh మెట్రిక్ టన్స్ లో ఆల్రెడీ అవన్నీ కూడా పాత ప్యాడీ, అవన్నీ కూడా లాస్ట్ 2-3 సీజన్ ప్యాడీ కూడా ఉన్నది. సో మన దగ్గర ఉన్న స్పేస్ ఇన్ మిల్స్ అరౌండ్ 3 lakh మెట్రిక్ టన్స్ అండి. మన ఎక్స్పెక్టెడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సుమారుగా 5 లక్షల మెట్రిక్ టన్ ఈ సీజన్ సంబంధించి. లాస్ట్ ఇయర్ ఇదే సీజన్ కి మనం సుమారుగా 4,89,83,000 మెట్రిక్ టన్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఈసారి మన ఎక్స్పెక్టెడ్ 5 లక్షల మెట్రిక్ టన్స్. మనకి ఇప్పటిదాకా సెంటర్స్ కి వచ్చిన ప్యాడీ సుమారుగా కూడా 3,50,000 మెట్రిక్ టన్లు క్రాస్ అవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ ఇంకొక 1 వీక్ లో కూడా మనకి మిగిలినంతా కూడా నెక్స్ట్ 1 వీక్ లో కూడా రాబోతా ఉంది. ఈ రోజు దాకా మనం పర్చేస్ చేసింది సుమారుగా 2,30,000 మెట్రిక్ టన్ను మనం పర్చేస్ చేయడం జరిగింది. అండ్ సో 2,30,000 మెట్రిక్ టన్ను మనం పర్చేస్ చేయడం జరిగింది. సుమారుగా 28,466 ఫార్మర్స్ దగ్గర నుంచి 549 కోట్ల వాల్యూ ఆఫ్ ప్యాడీ మనం పర్చేస్ చేయడం జరిగింది. అందులో 353 కోట్ల అమౌంట్ 22,000 ఫార్మర్స్ కి ఆల్రెడీ పేమెంట్ కూడా జరిగింది. సో నెక్స్ట్ ఎవ్రీ 1-2 days లో పేమెంట్ జరుగుతూ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 2-3 days లో ఈ మిగిలిన పేమెంట్ కూడా అవుతూ ఉంటుంది, కొత్త ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. సో అరౌండ్ 2,30,000 కాబట్టి మనకి అరౌండ్ 40-45% మనకి ప్రొక్యూర్మెంట్ యాజ్ ఆఫ్ నౌ జరిగిపోయింది. మనకి ట్రెడిషనల్ గా మిడ్ ఏప్రిల్ నుంచి కూడా మనకి ప్రొక్యూర్మెంట్ అనేది జనరల్ స్టార్ట్ అవుతుంది. ఈసారి మనకి ఫార్మర్స్ హార్వెస్టింగ్ అనేది కొద్దిగా లేట్ అవ్వడం, ఆ టైంలో హార్వెస్టర్స్ డీజిల్ కొద్దిగా ట్రబుల్ అవుతుంది, డీజిల్ కూడా టైట్ అవుతుంది ఇష్యూస్ రావడం. అండ్ ట్రెడిషనల్లీ కూడా మనకి ఆ టైంలో వర్షాలు పడుతుంది ఫోర్కాస్ట్ రావడంతో ఫార్మర్స్ అందరూ కూడా ఏప్రిల్ లాస్ట్ వీక్ లో మనకి హార్వెస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనకి సెంటర్స్ అనేది ఏప్రిల్ లాస్ట్ వీక్ ఆర్ మే 1st or 2nd సెంటర్స్ కి ప్యాడీ ఒక్కసారి ఎక్కువ రావడం, తర్వాత మనకి లారీస్ అన్ని కూడా జీపీఎస్ అండ్ ఆన్లైన్ ద్వారా సిస్టమ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం, ఒక 2-3 days మనకి అక్కడ లేట్ అవ్వడం. మనకి ఫస్ట్ ప్రొక్యూర్మెంట్ అనేది మనకి May 5th నుంచి మనం స్టార్ట్ అవడం జరిగింది. సో అప్పటికి ఇప్పటికి మనం 2,30,000 మన మెట్రిక్ టన్స్ కొనడం జరిగింది. సో జనరల్ లెక్కల ప్రకారం ఈ మేలో మనం ప్రతి వారానికి 1,00,000 మెట్రిక్ టన్లు కొంటున్నాం. అంటే 4 వారాల్లో కూడా మనం 4,00,000 మెట్రిక్ టన్లు మనం కొంటాం. అండ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ కూడా చూసుకుంటే మనం 8 జోన్ కింద డివైడ్ చేసుకున్నాం. 8 మంది ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు. సో ఈ రోజుకి యాజ్ ఆఫ్ టుడే మనకి 199 DCMలు ఈ రోజు తిరుగుతూ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో, 737 లారీలు తిరుగుతూ ఉన్నాయి, 172 ట్రాక్టర్లు తిరుగుతూ ఉన్నాయి, మొత్తం 1,108 వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. మనం 3 చెక్ పోస్టులు కూడా పెట్టుకోవడం జరిగింది జిల్లా బార్డర్స్ లో. ఎటువంటి లారీస్ అయినా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎనీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెక్ పోస్టులు మ్యాన్ చేస్తూ ఉన్నారు. అరౌండ్ పర్ డే మనకి అరౌండ్ 40-45 లారీస్ కానీ డీసీఎంస్ కానీ చెక్ పోస్టుల్లో పట్టుకొని మనకి ప్యాడీ కోసం డైవర్ట్ చేయడం జరుగుతుంది. సుమారుగా గ్రౌండ్ లెవెల్లో 1,100 లారీ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి. ఇందులో డీసీఎంస్ ఉన్నాయి, లారీస్ ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి. పర్ డే ఎవ్రీడే ట్రాక్ చేస్తున్నాం. నిన్న 17వ తారీఖున మనకి 996 వెహికల్స్ తిరిగాయి మొత్తం డీసీఎంస్, లారీస్ కలిపి. ఈ ఒక్క రోజు 112 వరకు ఎక్స్ట్రా మనం తీసుకోవడం జరిగింది. సో ఇవి మనం చేస్తా ఉన్నాం. యాజ్ ఆఫ్ టుడే మనం ఈ రోజు 18,000 మెట్రిక్ టన్లు మనం ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది. జనరల్లీ కూడా లాస్ట్ మన జిల్లా ఫార్మేట్ తర్వాత మనకి మాక్సిమం పీక్ ప్రొక్యూర్మెంట్ కూడా మనం ఇప్పుడు కూడా 15,000 మాత్రమే ప్రొక్యూర్ చేస్తా ఉంటాం ఎప్పుడు కూడా. బట్ ఈ సీజన్ లో మనం 16,000 చేసాం, 17,000 కూడా చేసాం. ఈ టుడే యాజ్ ఆఫ్ టుడే ఈ ఒక్క రోజే మనం 18,000 మెట్రిక్ టన్ అంటే 1,80,000 క్వింటాల్ మనం ప్రొక్యూర్ చేసి మనం
మిల్స్ షిఫ్ట్ చేయడం జరిగింది. సుమారుగా 90 మిల్స్ మనకి ప్రొక్యూర్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. రా మిల్స్ కూడా అడుగుతా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇస్తా ఉన్నాం. అరౌండ్ 3.5 lakh దాకా పెట్టి మనకి మిల్స్ లో స్పేస్ ఉంది. స్పేస్ పరంగా కూడా మన జిల్లాలో గోడౌన్స్ అరౌండ్ 60,000 మెట్రిక్ టన్స్ మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఒక 20,000 మెట్రిక్ టన్స్ మనకి సిక్సిల్లాలో అపెరల్ పార్క్ ఇవ్వడం జరిగింది, 60,000. అండ్ మన దగ్గర ఉన్నది కూడా 3.5 lakh మనం తీసుకుంటాం. సో లాస్ట్ 50,000 సంబంధించి చుట్టూ పక్కన ఉన్న జిల్లాల మిల్స్ కి అలొకేషన్ కోసం వర్కౌట్ చేస్తా ఉన్నాం. ఆ జిల్లా కలెక్టర్స్ తో కూడా టచ్ లో ఉన్నాం. సో ఇదంతా కూడా మనం జూన్ 1st వీక్ లో పక్క జిల్లాలకు అవసరం అయితే మనం పంపిస్తా ఉంటాం. సో జనరల్లీ మనకి మిల్స్ దగ్గర లేట్ అవుతుంది అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. మన జనరల్లీ మిల్స్ దగ్గర హమాలీస్ తక్కువ ఉన్నారు కాబట్టి లారీస్ ఎక్కువ మిల్స్ స్టార్ట్ అవుతా ఉన్నాయి. సో సెంటర్స్ నుంచి ప్యాడీ కొద్దిగా లేట్ అవుతా ఉన్నది అనేది మనకు నడుస్తా ఉంది. న్యూస్ గ్రౌండ్ లెవెల్ లో కొంతవరకు జరుగుతా ఉంది. సో మనం మిల్స్ దగ్గర కూడా మనం ఎవ్రీ 6 hours కి కూడా ఎన్ని లారీస్ వెళ్ళాయి, ఎన్ని లారీస్ మిల్స్ దగ్గర వెయిట్ చేస్తా ఉన్నాయి, ఎంత వరకు ఉన్నాయి కూడా చేసుకుంటాం. ఈ రోజు రిపోర్ట్ ప్రకారం మనకి 90 మిల్స్ కి 738 వెహికల్స్ వెళ్తే 447 వెహికల్స్ అన్లోడ్ అయ్యాయి. 291 వెహికల్స్ మనకి ఇంకా మిల్స్ దగ్గర యాజ్ ఆఫ్ నౌ వెయిటింగ్ లో ఉన్నాయి. ఈ రోజు 6 గంటల రిపోర్ట్ ప్రకారం మొత్తం 90 మిల్స్ దగ్గర కూడా మనకి 1478 మంది హమాలీస్ ఉన్నారు. ఎక్కడైనా మిల్స్ దగ్గర హమాలీస్ దగ్గర తగ్గిపోతే మనకి సెంటర్స్ దగ్గర నుంచే మనం తీసుకొని అక్కడ అట్లీస్ట్ టెంపరీగా వర్క్ చేపిస్తా ఉన్నాం. మిల్లర్స్ దగ్గర ఇంట్రెస్టెడ్ మిల్లర్స్ దగ్గర డబుల్ కోటా అలోకేట్ చేస్తా ఉన్నాం. కొంతమంది మిల్లర్స్ దగ్గర మనం లాట్ ఓపెన్ లాట్ అయినా చేసి చేపిస్తా ఉన్నాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్. మనకి 18,000 16,000 ఇదంతా ప్రొక్యూర్మెంట్ నడుస్తా ఉంటే మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి సుమారుగా 4 లక్షల మెట్రిక్ టన్ మనం ప్రొక్యూర్ చేస్తాం. ఒకసారి 4 లక్షల మెట్రిక్ టన్ టచ్ అయిన తర్వాత మనకు ఆల్మోస్ట్ 70-80% ఫార్మర్స్ ప్యాడీ అంతా ప్రొక్యూర్ అయిపోతుంది. కాబట్టి లాస్ట్ 10-15% కి మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో యాజ్ అండ్ వన్ మనకి ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తా ఉన్న జిల్లా మనకి మండల్ లెవెల్లో ఎక్కడైనా ప్రొక్యూర్మెంట్ స్లో అవుతుందన్నా, లేకపోతే ఎక్కడైనా వెహికల్స్ రావట్లేదన్నా, హమాలీస్ సరిపోవట్లేదన్నా కూడా యాజ్ అండ్ వన్ ఎక్కడైతే ఇష్యూస్ వస్తా ఉన్నాయో అక్కడ టెంపరీగా హమాలీస్ నిజామాబాద్ కామారెడ్డిని తెప్పించడం కానీ, లేకపోతే ఎక్స్ట్రా లారీస్ కానీ, లేకపోతే ట్రాక్టర్స్ ఏమైనా పెట్టుకుంటే వాటికి పేమెంట్ చేసి షిఫ్ట్ చేయడం కానీ, లేకపోతే మిల్స్ దగ్గర లేట్ అవుతా ఉందంటే మిల్స్ దగ్గర హమాలీస్ పెంచే పరిస్థితి లేకపోతే దగ్గరలో ఉన్న గోడౌన్స్ లో కూడా డంప్ చేయించడం జరుగుతూ ఉన్నది. ఇంకొకటి మిల్స్ పరంగా కూడా మనకి వచ్చే కంప్లైంట్స్ అన్ని కూడా కటింగ్స్ చేస్తా ఉన్నారనే కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. మేము గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రొసీజర్ ప్రకారం క్లియర్ గా మేము రైతులు చెప్పేది ఎఫెక్టివ్ మీట్ అయిన ప్యాడీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా మిల్లర్స్ కి కటింగ్ చేసే అధికారం లేదు. ఎఫెక్టివ్ మీట్ అయిన ప్యాడీ ఏమైనా మిల్లర్స్ ఏమైనా కటింగ్ కానీ లేట్ గానీ చేస్తే మా దృష్టికి తీసుకురామని చెప్తా ఉన్నాం. 2-3 మిల్లర్స్ అలాగే మా దృష్టికి తీసుకొచ్చినా కూడా షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వాటి మీద ప్యాడింగ్ ప్రొక్యూర్మెంట్ సీజన్ అయిపోయిన తర్వాత విల్ టేక్ యాక్షన్. ఈ పీక్ టైంలో యాక్షన్ అనేది వీఆర్ నాట్ ప్రపోజింగ్, బట్ వన్స్ ఈ 2-3 వీక్స్ లో మనకి ప్రొక్యూర్మెంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ మిల్స్ ఏవైతే మనకి ఇష్యూస్ క్రియేట్ చేశాయో వాటి మీద కూడా విల్ టేక్ యాక్షన్ యాజ్ ఆఫ్ నౌ అండ్. సో మనకి మిడ్ ఆల్మోస్ట్ 50% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. సో ఐ వాంట్ టు కీప్ ద ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా మనం చేసినవి ఇవన్నీ కూడా ఐ వాంట్ టు కీప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ప్రెస్. గన్నీస్ పరంగా కూడా వీ డోంట్ ఫేస్ మచ్ ఆఫ్ ఎన్ ఇష్యూ. మనకి ఆల్మోస్ట్ 1.25 crores గన్నీస్ అవన్నీ కూడా ఉన్నాయి. 8 మంది ట్రాన్స్పోర్టర్స్ లో కూడా ఒక ట్రాన్స్పోర్టర్స్ కంప్లైంట్స్ వస్తే వాళ్ళకి కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అటువంటి ఇష్యూస్ కూడా మనకి యాజ్ ఆఫ్ నౌ లేవు. దీనికి సంబంధించి దీస్ ఆర్ థింగ్స్. కమింగ్ టు మెయిజ్ తీసుకున్నా కూడా ఈసారి మనకి మెయిజ్ కూడా అత్యధికంగా కూడా మనకి రావడం జరిగింది. సుమారుగా కూడా 160,000 మెట్రిక్ టన్లు మనకి గ్రౌండ్ లెవెల్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం మనకి పండడం జరిగింది. అండ్ మార్కెట్ డిపార్ట్మెంట్ దీని ప్రకారం 110,000 మెట్రిక్ టన్లు మనకి పండడం జరిగింది. రెండింటి మధ్య ఒక 25 క్వింటల్స్ పర్ ఎకర్ వేసుకుంటారు ఒక డిపార్ట్మెంట్, ఇంకోటి డిపార్ట్మెంట్ 40 క్వింటల్స్ పర్ ఎకర్ వేసుకుంటారు. మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి మెయిజ్ ప్రొక్యూర్ చేయమని మార్కెట్ వాళ్ళకి వచ్చినది మొత్తం 42,000 మెట్రిక్ టన్లు ప్రొక్యూర్ చేయమని రావడం జరిగింది మెయిజ్ పరంగా. అందులో ఇప్పటిదాకా కూడా మనకి 31,000 మెట్రిక్ టన్లు మనం పర్చేస్ చేయడం జరిగింది. 2,400 ఎంఎస్పీ ఉంది, బయట కూడా మార్కెట్ లో 2,000 దాకా ఎంఎస్పీ ఉంది. సో మెయిజ్ కూడా అత్యధికంగా రావడం, మెయిజ్ అండ్ ప్యాడీ ఒకేసారి రావడం, మెయిజ్ కాంట్రాక్టర్ స్టేట్ లెవెల్ లో కాంట్రాక్టర్, మన డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి కాంట్రాక్టర్, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కామన్ గా అవ్వడం, కొన్ని లారీలు అటు ఇటు కామన్ గా అవ్వడం, కొన్ని గన్నీలు అటు ఇటు షేరింగ్ లో కొద్దిగా ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. బట్ యాజ్ అండ్ వన్ ఆల్మోస్ట్ మనకి 70-80% మెయిజ్ కంప్లీషన్ కి వచ్చేసింది. లోకల్లో మన ప్యాడీ కోసం అనుకున్న గోడౌన్స్ కొన్ని మనం అడ్జస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు లేదనుకుంటే మన ప్యాడీ కోసం మనం పెట్టుకున్న గోడౌన్స్ కొన్ని అడ్జస్ట్ చేయడం జరిగింది. కొన్ని లారీస్ అటు డైవర్ట్ చేయడం జరిగింది. యాజ్ అండ్ వన్ ఎక్కడైతే మన గోడౌన్స్ లో ఇష్యూస్ వస్తున్నాయి, మార్కెట్ కమిటీస్ లో ఇష్యూస్ వస్తున్నాయి, ప్యాడీ కోసం మనం ఆపుతున్న స్పేస్ ని మనం అటు ఇచ్చి డైవర్ట్ చేసి మనం వాళ్ళు కూడా మన రైతులే కాబట్టి అవన్నీ కూడా వీఆర్ టేకింగ్ కేర్. ఏమైనా ఇష్యూస్ యాజ్ అండ్ వన్ ఇష్యూస్ వస్తూ ఉంటే యాజ్ అండ్ వన్ వీఆర్ రిపోర్టింగ్ అండ్ వీఆర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వీఆర్ ట్రైంగ్ టు సాల్వ్.
మాకు ఒక 2 కంప్లైంట్లు వచ్చాయండి. వాళ్ళకి మేము ఇమీడియట్ గా కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒక 2 మండల్స్ లో మాకు కంప్లైంట్స్ వచ్చాయి. రైతులకు మళ్ళీ మేము చెప్పేది ఎటువంటి పేమెంట్ ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మనం టెండర్స్ తీసుకున్నాం, ఆ టెండర్ పరంగా పేమెంట్ చేస్తాం. సో వాళ్ళు రైతులు డెస్పరేట్ సిచ్యువేషన్ లో ఉన్న దీంట్లో ఒక ఎక్స్ట్రా ఇస్తే తీసుకెళ్తారు, దీంట్లో రైతులు అయ్యే అవకాశం ఉంది. సో ఇంతే అర్జెన్సీతో మేము తీసుకెళ్తాం. ఎటువంటి పేమెంట్ రైతులు ఎవరు చేయాల్సిన అవసరం లేదు.